తరగతి గదిలో 4 గోడల మధ్య పాఠ్యపుస్తకాల్లోని విషయాలను బట్టి పట్టిస్తూ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులను నిర్వీర్యంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసే ఉపాధ్యాయులు కరువవుతున్నారు. కానీ అక్కడక్కడ విద్యార్థుల్లోని టాలెంట్ను వెలికితీసే ఉపాధ్యాయులు కనిపిస్తారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. ఈయన పేరు సురేందర్, సైన్స్ టీచర్. వేస్ట్ మెటీరియల్ ఏదైనా సరే ఈయన చేతిలో జీవం పోసుకోవాల్సిందే. రోజు పాఠశాలకు వెళ్లి జగిత్యాల వచ్చేందుకు కానుగ చెట్టు కింద బస్సు కోసం నిరీక్షించే ఇయన్ని ఆ చెట్టుకాయలు ఆకర్షించాయి. వాటిని ఓ రోజు ఇంటికి తీసుకెళ్లి ప్రయోగాత్మకంగా పెంగ్విన్ పక్షులను రూపొందించారు. అవి అందరి దృష్టిని ఆకర్షించాయి. చూసిన వాళ్లు మరింత ఎంకరేజ్ చేయడంతో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. పనికిరాని వస్తువులు ఈ మాస్టారు చేతిలో అద్భుత కళాఖండాలుగా మారతాయి. కొబ్బరి చిప్పలు సంగీత వాయిద్యాలుగా రూపుదిద్దుకుంటాయి. చీపురు పుల్లలు అందమైన ప్రకృతి దృశ్యాలలో అలరిస్తాయి. మామిడి టెంకలకు రెక్కలొచ్చి పక్షుల్లా మారతాయి. వేరుశనక్కాయలు రామచిలుకలు పిచ్చుకలు కాకులుగా మారి గాల్లో ఎగురుతాయి. కొబ్బరి చిప్పలతో తాబేళ్లు, సంగీత వాయిద్యాలు, ఆదివాసీ గుడిసెలు, కోడిగుడ్డు డొల్లలతో అందమైన బొమ్మలు, ఫ్లవర్ వాజ్లు, రకరకాల చేపలు సురేందర్ చేతిలో ప్రాణం పోసుకుంటాయి. ఈ బొమ్మలన్నీ వివిధ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బొమ్మలతోనే ప్రయోగాత్మకంగా విద్యను కూడా బోధిస్తూ పిల్లల్లోని టాలెంట్ ను వెలికి తీస్తున్నారు సురేందర్. సృజనాత్మక చిత్రలేఖనంపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో రిసోర్స్ పర్సన్ గా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. అభ్యసన ప్రక్రియలో భాగంగా కాస్ట్, నో కాస్ట్ వర్కింగ్ మోడల్స్ ను తయారు చేసి వాటిని పాఠ్యాంశాలకు అన్వయించి విద్యార్థుల మనస్సు దోచుకుంటున్నారు. ఈగ, దోమ, పట్టుపురుగు, సీతాకోకచిలుక, కప్ప జీవిత చరిత్ర మోడల్స్ తో విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నారు. సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు దొరికితే అప్పుడు ఎలాంటి వస్తువైనా, వేస్టేజ్ వస్తువైనా అది పిల్లాని బోధన లోపల ఏ విధంగా ఉపయోగపడుతుంది, అటు బోధనోపకరణాలే కాకుండా మరి అద్భుతమైన కళాఖండాలను కూడా సృష్టించడం జరుగుతుంది. అంటే నేను బోధన లోపల కొబ్బరి చిప్పలతోటి అద్భుతమైనటువంటి కళాఖండాలు, కొబ్బరి చిప్పలతోటి సంగీత వాయిద్యాలు, గుడిచెలు, అలాగే పల్లెకాయలతోటి రకరకాలైనటువంటి పక్షులు, వివిధ రకాల పక్షులు, తర్వాత అలాగే మామిడి టెంకలతో అద్భుతమైనటువంటి చేపలను కూడా తయారు చేయడం జరిగింది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేక అవార్డులు అందుకున్న సురేందర్ కు అధికారులు, ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉంది. చాలా పిల్లలకు మాత్రం చాలా మంచి రకమైన బోధన, అంటే సులువుగా అర్థమయ్యేటట్టుగా బోధించే వ్యక్తుల్లో మంచి ఉపాధ్యాయుడు. సార్ తన స్వయం కృషితో అనేక రకమైన ఎక్స్పెరిమెంట్స్ తయారు చేస్తూ పిల్లలను సైన్స్ దృక్పథంలో ప్రోత్సహిస్తూ పాఠశాలకు, తర్వాత గ్రామానికి, మన జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఉపాధ్యాయుల పాఠాలు చెప్పే వరకు పరిమితం కాకుండా ప్రయోగాత్మక విద్యను బోధిస్తూ ఎందరికో ఆదర్శప్రాయుడవుతున్నారు సురేందర్ మాస్టర్.